శాపం తీసుకోను ఆయన దగ్గర ఉన్న 5 మామిడి పళ్ళైనా మామిడి పళ్ళు తీసుకున్నాడు దగ్గర పెట్టుకున్నాడు మహారాజు సట్టించి శాపన పెడుతున్నాడు వారి నీ భార్య పిల్లలు ఇక్కడ వాయిగాక అన్నాడు దీవన అర్థం పెట్టిండట బ్రతికేంది 24 ఏళ్ళ తర్వాత మళ్ళీ నీ భార్యతో నాగవెళ్ళి జరిగేందు ఓరి జమదగ్నిముని వరకుంటుముని ఆశ్రమం దగ్గరికి గారు వచ్చుండు కారణెల్ల పుట్టదు జమదగ్నిముని వరైనా పుట్ట మీద అదిగా భూమట్టం సదం చేసిండట ఓం శ్రీకి శిరసి కింద ఏసి ప్రధాని మీద వేసిండట భగవంతుడు జమదగ్ని మనవరుడు తపసైన వట్టినా తల్లి కామదేవునికి ఏమంట చెప్పిండట ఉత్తర భాగాన పరమడు భాగాన మరి దక్షిణ భాగాన వెళ్ళిపోయి మేతలు వెయ్యింది కానీ తూర్పు భాగాన ఓకుండ్రి మేతలు వేసి రాకుండ్రి తూర్పు భాగాన పోయి మేతలు వేసి రాకుండా అది కంచి కుప్పల కోట లోపల ఉంటారు పాపగారి పట్నం ఉన్నదమ్మా మరి అమ్మవారి ఏమంటే ఉంటాడు జమదగ్ని మనుగురుడు చెప్పిన పౌరంబు తల్లి కామదేండువా తల్లి పిల్లలు దేవతలకు పాలించే కామదేవుడు ఏమంటమున్నది వారి జమదగ్ని నువ్వు చెప్పిన మాట జవ దాటేది లేదు మేము వెళ్ళిపోవన్నాయట కామదేండవ జమదగ్ని మనుగురుడు ఆ చోట నిలబడ్డారైనా ఏమంటున్నారే జమదగ్ని మనుగురుడు రావా తల్లి కామదేవుడు వాతారపడి లోపల తిరుగుతుంది మేతలు వేసుకుంటా చెప్పిండు తూర్పు భాగాన ఒకుండ్రి ఆ కోట మీద ఒకుండ్రి కోట లోపల పోతే పాపకారి పట్నం ఉందని చెప్పగా ఒకసారి వెళ్ళిపోయి చూడాలంటున్నారు తల్లి కామదేండవ పిల్లలమ్మ పౌరం తల్లి కామదేండవ రెక్కిల శ్వాలు 2 లేస్తున్నాయి వంటలున్నాయి తల్లి కామదేండు వరే కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయట వెళ్ళిపోతున్నాయా
మా పౌరం తల్లి కామది హెణమా ఎప్పుడైతే జలదగ్ని మున్నోడు మాట ఖాదనగా ఎప్పుడైతే చేరవచ్చునియో స్వారీ గడ్డి లేదు గరిమి లేదు ఆ కోట లోపల దుంకిని 12 ఎకరాల సిరిసరిగా షేరైనా ఎంత కమ్మ ఉన్నది పండించిన వాడు ఎవడో ఎంత బాగున్నది షేరైనా 12 ఎకరాల సిరిసరిగా షేనంతా శివపాడు నవపాడు నవ్వేసిన